ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనకి కొద్దిగా సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం వల్ల వీడియో అన్ఫార్చునేట్గా మధ్యలోనే ఎండ్ అయిపోయింది. సో ఒకసారి మనము ఈ చాప్టర్ కంటిన్యూ చేసుకోవాలి, రైట్? ఓకే, సో మనకి సో ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ అగ్రికల్చర్లో అగ్రి అంటే ఏంటి, సాయిల్, కల్చర్ అంటే కల్టివేషన్ అని చెప్పేసి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో ఫస్ట్ అగ్రికల్చర్ అంటే ఏంటి, ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆన్ ద సాయిల్. ఓకేనా? మన భూమి మీద చేసే కల్టివేషన్, తర్వాత రైజింగ్ క్రాప్స్, మనకి పంట పొలాలని దాంట్లో పండించడం, అండ్ రేరింగ్ లైఫ్ స్టాక్, మనము ఈ యొక్క పశువుల్ని పెంచడం, ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో భాగం అనమాట. దీన్నే మనకి ఇంకొక పేరు ఏంటంటే ఫార్మింగ్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈ కల్చర్ అనేది అన్నిటికీ కామన్. నెక్స్ట్ వచ్చేసి సెరికల్చర్. ఓకేనా? కమర్షియల్ రేరింగ్ ఆఫ్ సిల్క్ వామ్స్. సో మనకి చైనా వాళ్ళు సమ్ 500 years అగోనే ఈ యొక్క సిల్క్ ని కనిపెట్టడం జరిగింది అనమాట. ఎక్కడి నుంచి? సిల్క్ వామ్స్ నుంచి. అది ఒక స్టోరీ ఉంటుందండి మనకి. ఒక పర్సన్, చైనాలో ఒక కింగ్ బయట అలా కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. టీ తాగుతున్నప్పుడు ఏమైంది అంటే, చెట్టు కింద కూర్చొని పైనుంచి ఒక గొంగళి పురుగు పడింది. ఆ గొంగళి పురుగు పడిన తర్వాత ఏమవుతూ ఉంటది, ఆ గొంగళి పురుగు అలా వేడి వేడి టీ కాబట్టి అది అలా రౌండ్ కొట్టుకుంటూ ఉంటది అనమాట. దాని ప్రాణాలు అల్లాడిపోతూ ఉన్నప్పుడు దాని బాడీలో నుంచి ఒకటి వస్తుంది అనమాట, ఒక కైండ్ ఆఫ్ వెబ్ లాంటిది వస్తుంది, అదే సిల్క్. అతనికి ఐడియా వచ్చింది, దాన్ని ఇలా పట్టుకొని లాగినప్పుడు అరే ఇదేదో మంచి థ్రెడ్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అతను ఏం చేశాడు, ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ నెక్స్ట్ వాళ్ళు అలా వాటర్ తీసుకొని బాయిల్ చేసి సిల్క్ వామ్స్ అన్నిటిని వేసి దాని నుంచి ఈ సిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ పెసికల్చర్ అంటే ఏంటి? పెసికల్చర్ అంటే బ్రీడింగ్ ఆఫ్ ఫిష్. ఇప్పుడు మనకి చిన్న చిన్న చెరువుల్లో కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న పాండ్స్ లో కానివ్వండి, మనకి ఈ యొక్క ఫిష్ ప్రొడక్షన్ అంటే చేపలను కూడా పెంచుతూ ఉంటారు, తర్వాత దాన్ని అమ్ముకుంటూ ఉంటారు అనమాట మార్కెట్లో. సో అది. విటికల్చర్ అంటే ఏంటి? కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ హార్టికల్చర్ అంటే ఏంటి? ఇది చాలా సార్లు వింటూ ఉంటాం ఈ పదం. గ్రోయింగ్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ కమర్షియల్ యూజెస్. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అంటే మన డే టు డే యాక్టివిటీస్లో మనకు అవసరము, ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటే ఆ ఫంక్షన్స్ కూడా అవసరం అన్నమాట. అండ్ ఈవెన్ టెంపుల్స్లో అన్నదానాలకి వాటికి కూడా వాడుతూ ఉంటారు. ఫ్లవర్స్ కూడా మన డే టు డే యాక్టివిటీస్కి వాడుతూ ఉంటారు, ఫంక్షన్స్ అప్పుడు, పెళ్ళిళ్ళు, ఏదైనా. అండ్ ఈవెన్ చాలా టెంపుల్స్ కూడా కాంట్రాక్ట్స్ కుదుర్చుకుంటూ ఉంటాయి అన్నమాట. డైలీ టెంపుల్లో ఫ్లవర్స్ చాలా అవసరం కాబట్టి. అలాగే ఫ్రూట్స్ కూడా. ఓకే, సో ఫార్మ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అగ్రికల్చర్ లేదా ఫార్మింగ్ క్యాన్ బి లుక్ ఎట్ యాజ్ ఎ సిస్టమ్. ఓకేనా? దీని యొక్క సిస్టమ్ లాగా చూడాలన్నమాట. మనకి ఫార్మింగ్ సిస్టమ్ లేదా అగ్రికల్చర్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, ద ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఆర్ సీడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ మెషినరీ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. దీంతో పాటుగా లేబర్. సో ఒకసారి ఇక్కడ మనము ఇమేజ్ రూపంలో చూసుకున్నట్లయితే, ఇమేజ్ ఇస్ వర్త్ 1000 words అంటారు కాబట్టి, ఒక ఇమేజ్ రూపంలో మనం చూసుకున్నట్లయితే మనకి అవుట్పుట్ రావడానికి, మనకి ఇక్కడ అంటే మన పంట చేతికి రావడానికి మనం చేసే కష్టం ఏంటండి అంటే, ఫస్ట్ మనకి ఇక్కడ విత్తనాలు. ఓకేనా? సీడ్స్ సోవింగ్ ఉంటాయి, విత్తనాలు వేయడం. తర్వాత కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం మనం. పాత రోజుల్లో మాన్యూర్ వాడేవాళ్ళు. తర్వాత ఏదైనా పురుగులు వచ్చినాయి అనుకోండి, పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటాం వాటిని చంపడానికి. అండ్ తర్వాత మెషినరీ. ఓకేనా? ఆ యొక్క సోవింగ్కి కానీ లేకపోతే ప్లవింగ్కి కానీ మెషినరీ వాడుతూ ఉంటాం అన్నమాట. తర్వాత దాన్ని మనం డైలీ కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి స్టెప్ 2 వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ అనమాట. అంటే ఇక్కడ లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదా ఒక ఫార్మర్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉంటుంది అనమాట. దాని ప్లవింగ్, సోవింగ్ అండ్ స్ప్రేయింగ్ చేసుకుంటూ ఆ పంటని కాపాడుకోవడం. అలా కాపాడుకున్న పంట నుంచి మనకి ఈ యొక్క అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ హ్యూమన్ ఇన్పుట్స్ ఏంటి, ఫిజికల్ ఇన్పుట్స్ ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే, హ్యూమన్ ఇన్పుట్స్ చూసుకున్నట్లయితే అతను ఇందాక చెప్పినట్టుగా మాన్యూర్ లేదా కెమికల్స్ ఆ యొక్క పంట పొలాల్లో వేయడము. తర్వాత మెషినరీ వాడుతూ ఉంటారు. ఓకేనా? ఆ మెషినరీ ఈవెన్ మనం ఒక మోటార్ ఉందనుకోండి, ఆ మోటార్ స్విచ్ ఆన్ చేయడము, ఆ యొక్క పంట పొలాలకి ప్రాపర్గా వాటర్ అందుతుందా లేదా అనేది చూడడము. ఓకేనా?
అండ్ ఇక్కడ మనకి వాటర్ కొంతమంది స్టోరేజ్ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ లేబర్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ద హ్యూమన్ ఇన్పుట్స్. ఫిజికల్ గా మనకి ఏం సహాయం చేస్తుంది? సన్లైట్ ఉంటుంది. సో సన్లైట్ సహాయం చేస్తూ ఉంటుంది, మన టెంపరేచర్ సహాయం చేస్తూ ఉంటుంది, కింద మన భూమి ఆర్ ద సాయిల్ సహాయం చేస్తూ ఉంటుంది, స్లోప్ సహాయం చేస్తూ ఉంటుంది, అండ్ అలాగే రెయిన్ఫాల్. ఇవన్నీ కూడా దే ఆర్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకేనా, ఫిజికల్ ఇన్పుట్స్ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద నేచర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అగ్రికల్చర్ ఆర్ ఫార్మింగ్ క్యాన్ బి లుక్డ్ యాజ్ ఎ సిస్టమ్. ఈ సిస్టమ్ లో మనకి ఈ సీడ్స్, ఫెర్టిలైజర్స్, మెషినరీ అండ్ లేబర్ చాలా ఇంపార్టెంట్. అండ్ సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ ప్లవింగ్, సోయింగ్, ఇరిగేషన్, వీడింగ్, హార్వెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అవుట్పుట్స్ లో మనకి క్రాప్ అంటే పంట మన చేతికి రావచ్చు, వూల్, డైరీ ఆర్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము అగ్రికల్చరల్ యాక్టివిటీ చేసామనుకోండి, మనం వ్యవసాయం చేస్తే క్రాప్స్ చేతికి వస్తాయి. ఇందాక మనము లైవ్ స్టాక్ రేరింగ్ గురించి చెప్పుకున్నాం. అలా చేసినందుకు అంటే గొర్రెల పెంపకం చేసామనుకోండి, మనకు అవుట్పుట్ ఊల్ వస్తుంది. డైలీ మనకి గేదెలు, ఆవులు, మేకలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి మిల్క్ వస్తుంది. ఓకేనా. తర్వాత ఒకవేళ కోడ్లు పెంపకం ఉందనుకోండి, దాని నుంచి మనకి ఎగ్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఆ కోడ్లను అమ్ముకుంటే దాన్ని పౌల్ట్రీ అంటారు. ఓకేనా. ఎస్. ఇప్పుడు ఈ మధ్య మనం బాగా ట్రెండింగ్ గా వినే పదం ఏంటంటే ఫార్మింగ్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉందన్నమాట ప్రెసెంట్. ఈవెన్ కొంతమంది యుఎస్ లో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అన్ని వదులుకొని కూడా వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా రేట్ ఎక్కువ. నార్మల్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు కిలో ఒక 50 రూపాయలు అనుకుందాం అనుకోండి, అది డబుల్ ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే చూద్దాం ఇక్కడ. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఆర్గానిక్ మాన్యూర్ అండ్ న్యాచురల్ పెస్టిసైడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కెమికల్స్. నో జెనెటిక్ మోడిఫికేషన్ ఇస్ డన్ టు ఇంక్రీజ్ ద ఈల్డ్ ఆఫ్ ద క్రాప్. అంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఏంటంటే మనకి మెయిన్లీ పేడ వేస్తూ ఉంటారు ఆ యొక్క పొలంలో, తర్వాత న్యాచురల్ గా దొరికే పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు, కానీ ఎక్కడ కూడా కెమికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ లో. అండ్ అలాగే క్రాప్స్ కూడా జెనెటికల్ గా ఏం మాడిఫై చేయరు, ఉన్నది ఉన్నట్టు న్యాచురల్ గా పండిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈల్డ్ తో సంబంధం లేదు, అవుట్పుట్ మాకు ఎక్కువ రావాలి అని చెప్పేసి లేదనమాట. అవుట్పుట్ ఎక్కువ రావాలంటే మనం ఏం చేసాము, హెచ్వైవి సీడ్స్ వాడేవాళ్ళం, హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. ఎక్కడైతే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడు వాడేవాళ్ళం అనమాట. బట్ దీంట్లో అలా కాదు, పండించింది అవుట్పుట్ కొద్దిగా వచ్చినా కానీ దాని నుంచి ప్రాఫిట్స్ బాగానే వస్తాయి అన్నమాట. రైట్. ఓకే. సో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ వేరియస్ వేస్ అక్రాస్ ద వరల్డ్. మన ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే ఫార్మింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో చేస్తూ ఉంటారు అనమాట, డిపెండింగ్ ఆన్ ద జోగ్రఫికల్ కండిషన్స్. అంటే మనం జోగ్రఫికల్ గా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అనే వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇది. తర్వాత డిమాండ్ ఆఫ్ ప్రొడ్యూస్. ఓకేనా. అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, ఎక్కువ దేనికి డిమాండ్ ఉంటుంది, వీటికి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డైలీ తినే ఫుడ్ లో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ చపాతీస్ ఎక్కువ తింటూ ఉంటారు. సౌత్ ఇండియన్స్ ఎక్కువ కూడా రైస్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట. మనం యూజువల్లీ మధ్యాహ్నం మరియు నైట్ రైస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. సో డిమాండ్ ఆఫ్ ప్రొడ్యూస్. నెక్స్ట్ లేబర్ అండ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. ఫార్మింగ్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ మెయిన్ టైప్స్ అనమాట. దీస్ ఆర్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ అలాగే కమర్షియల్ ఫార్మింగ్. ఓకేనా. అంటే ఈ ఫార్మింగ్ ని, ఓకేనా, ఫార్మింగ్ ప్రాక్టీస్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా ప్రాక్టీస్ చేయడానికి మనకి జోగ్రఫికల్ కండిషన్స్ అనుకూలంగా ఉండాలి. ఆ యొక్క మనం ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి డిమాండ్ ఉండాలి. మనం వాడే మనం 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 పొలంలో మనం యూజ్ చేసే టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ అలాగే అక్కడ పనిచేసే పని వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా మనం చూసుకున్నట్లయితే టోటల్ గా రెండు విధాలుగా క్లాసిఫై చేస్తున్నాం. ఒకటి వచ్చేసి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ అలాగే కమర్షియల్ ఫార్మింగ్. కమర్షియల్ అంటేనే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇది ఓన్లీ మనీ మేకింగ్ కోసం అన్నమాట. రైట్. సో సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ గురించి మనం తెలుసుకున్నాం. సో సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి? దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈస్ ప్రాక్టీస్డ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఫ్యామిలీ. అంటే మీ యొక్క ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం అనుకుందాం అనుకోండి, మీ కుటుంబం యొక్క నీడ్స్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి సరిపడా ఒక కింటా లేదా 2 క్వింటాలు బియ్యం అవసరం అనుకోండి, మీరు మీ కుటుంబ అవసరాలకు తగ్గట్టు మీరు ప్రాక్టీస్ చేసే ఫార్మింగ్ ని దాన్నే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాం అన్నమాట. ఓకేనా.
So this type of farming is practiced to meet the needs of the farmer's family. Traditionally, low level of technology and household labor are used to produce on small output. Subsistence farming can be further classified into ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అండ్ అలాగే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ కింద డివైడ్ చేశారు అనమాట. ఏంటో చూద్దాము. సో దానికన్నా ముందు ఇక్కడ ఇచ్చిన పదం యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఇక్కడ ఏమన్నారు, ట్రెడిషనల్ గా మనం చూసుకున్నట్లయితే పాత రోజుల్లో ఎక్కువగా కూడా లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ, అప్పుడు వాళ్ళకి ఎక్కువ టెక్నాలజీ లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, ఇప్పుడు అంటే మనకి ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ తో పాటుగా డిఫరెంట్ డిఫరెంట్ మెషినరీ వచ్చింది. ఆ ట్రాక్టర్ కి పెట్టే ఏవి మనకి కనెక్టర్స్ లాంటివి వచ్చేసినాయి అనమాట. పాత రోజుల్లో ఏం చేశారు, ఎడ్ల బండికి, ఓకేనంటే ఎడ్లకి ఒక బండి లాంటిది కట్టి దానికే డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ప్లౌవింగ్ కానీ అవన్నీ చేసేవాళ్ళు అనమాట. అంటే దేర్ వాజ్ నో టెక్నాలజీ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అవుట్పుట్ కూడా ఎక్కువ వస్తుంది ఆబ్వియస్లీ. తర్వాత మరి ఆ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బయట వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేంత స్తోమత లేదు కాబట్టి ఆ హౌస్ హోల్డ్ లేబర్ అనమాట, అంటే ఈ ఇంట్లో వాళ్ళే, ఈ ఫార్మర్ ఫ్యామిలీనే వెళ్ళి డైలీ అన్ని అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. అండ్ యూస్ టు ప్రొడ్యూస్ స్మాల్ అవుట్పుట్, దానివల్ల ఏమవుతుందండి, వాళ్ళకి స్మాల్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఈ యొక్క కుటుంబానికి సరిపడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీన్ని, ఈ యొక్క సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ని రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నట్లయితే మనకి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ అలాగే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ కింద డివైడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ లేదా ఫార్మింగ్ లో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. ఇన్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ద ఫార్మర్ కల్టివేట్స్ ఎ స్మాల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్ సింపుల్ టూల్స్ అండ్ మోర్ లేబర్. ఓకేనా. అంటే మనకి ఇక్కడ ఒక చిన్న ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకోండి. ఈ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ లో ఏం చేస్తున్నారంటే ఫార్మర్ ఈ యొక్క ల్యాండ్ లో చిన్న చిన్న సింపుల్ టూల్స్ యూజ్ చేసి ఎక్కువ లేబర్ ని యూజ్ చేసి పండిస్తున్నాడు అనమాట. క్లైమేట్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ డేస్ విత్ సన్షైన్ అండ్ ఫెర్టైల్ సాయిల్ పర్మిట్స్ గ్రోయింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్రాప్ యాన్యువల్లీ ఆన్ ద సేమ్ ప్లాట్. రైస్ ఇస్ ద మెయిన్ క్రాప్. అదర్ క్రాప్ ఇన్క్లూడ్స్ వీట్, మేజ్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్. సో ఇక్కడ చూడండి, ఇంటెన్సివ్ అనే పదం వాడుతున్నారు ఇక్కడ. ఓకేనా. అంటే ఇక్కడ ఇంటెన్సివ్ గా మనకి ఏం జరుగుతుంది అంటే ఎక్కువ లేబర్ ఉన్నారు, తర్వాత చిన్న చిన్న టూల్స్ యూజ్ చేసి వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు. అయితే క్లైమేట్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ డేస్ విత్ సన్షైన్ అండ్ ఫెర్టైల్ సాయిల్స్ పర్మిట్ గ్రోయింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్రాప్ యాన్యువల్లీ ఆన్ ద సేమ్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా. అంటే ఇదే భూమి మీద వీళ్ళకి మంచిగా ఈ యొక్క ల్యాండ్ సహకరిస్తుంది, అంటే ఆ యొక్క సాయిల్ సహకరిస్తుంది, క్లైమాటిక్ కండిషన్స్ సహకరిస్తున్నాయి, మంచిగా సన్షైన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇదే ల్యాండ్ మీద వీళ్ళు డిఫరెంట్ క్రాప్స్ గ్రో చేస్తున్నారు అనమాట. అంటే మోర్ దాన్ వన్ క్రాప్ గ్రో చేసే ఆస్కారం మనకి ఇక్కడ ఎంతైనా ఉందన్నమాట. ఓకేనా. ఎక్కువ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ లో మనము మేజర్ క్రాప్ ఏం చూసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి రైస్ ఈజ్ ద మేజర్ క్రాప్ అని చూసుకోవచ్చు మనం. తర్వాత వీట్ పండించవచ్చు, మేజ్ పండించవచ్చు, పల్సెస్ పండించవచ్చు అండ్ ఆయిల్ సీడ్స్ కూడా ఇక్కడ పండించవచ్చు అన్నమాట. ఓకేనా. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఈస్ ప్రివాలెంట్ ఇన్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఆఫ్ ద మాన్సూన్ రీజియన్స్ ఆఫ్ సౌత్, సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏషియా. అంటే మన ఏషియాలో మన ఇండియా ఉంది కదండి, ఈ యొక్క ఏషియాలోనే మనకి సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ అలాగే ఈస్ట్ ఏషియా, ఈ రీజియన్స్ లో మనకి ముఖ్యంగా ఈ యొక్క ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనే అగ్రికల్చర్ లేదా ఫార్మింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ లేదా ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఇన్క్లూడ్స్ షిఫ్టింగ్ కల్టివేషన్ అండ్ నొమాడిక్ హర్డింగ్ అన్నమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పదము షిఫ్టింగ్ కల్టివేషన్. ఓకేనా. ఈ పదం గురించి చాలా సార్లు మనకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగారు, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి, లేకపోతే షిఫ్టింగ్ కల్టివేషన్ అని చెప్పేసి కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, ఇలా చాలా ఎగ్జామ్స్ లో అడిగారు అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫార్మింగ్, వ్యవసాయం అనేది కేవలం 2 రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి వచ్చేసి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, కమర్షియల్ ఫార్మింగ్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లో మళ్ళీ 2 రకాలు, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, తర్వాత మనకి ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఓకేనా. ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లో మళ్ళీ మనకి
ఇక్కడ దీంట్లో షిఫ్టింగ్ కల్టివేషన్ అండ్ అలాగే నొమాడిక్ హర్డింగ్ అనేది కనిపిస్తున్నాయి అన్నమాట. సో షిఫ్టింగ్ కల్టివేషన్ కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి నార్త్ ఈస్ట్ ఇండియాలో, ఓకేనా, మనకి నార్త్ ఈస్ట్ ఇండియా, మన భారతదేశం యొక్క నార్త్ ఈస్టర్న్ పార్ట్ లో మనము దీన్నే జుమ్మింగ్ అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా. మెక్సికో అండ్ అలాగే సెంట్రల్ అమెరికాలో దీన్నే మిల్పా అంటారు. ఓకేనా. మన నార్త్ ఈస్ట్ ఇండియాలో, మన భారతదేశంలో మనము షిఫ్టింగ్ కల్టివేషన్ అనే పేరు వాడుతూ ఉంటాము. బట్ నార్త్ ఈస్టర్న్ పార్ట్కి వెళ్తే దాన్నే జుమ్మింగ్ కల్టివేషన్ లేదా జుమ్మింగ్ అగ్రికల్చర్ ఏదైనా పిలుచుకోవచ్చు అనమాట, అలా అంటూ ఉంటారు. మెక్సికోకి వెళ్ళామనుకోండి, మెక్సికో లేదా సెంట్రల్ అమెరికాకి వెళ్ళినట్లయితే దాన్నే మిల్పా అంటారు. బ్రెజిల్కి వెళ్తే రోకా అంటారు. మలేషియాకి వెళ్తే లడాంగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. వెరీ ఇంపార్టెంట్. సో షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటో చూద్దాం. It is practiced in the thickly forested areas of Amazon basin, tropical Africa, parts of Southeast Asia and Northeast India. ఓకేనా. ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ ఎక్కడెక్కడ మనకి ప్రాక్టీస్ చేస్తుంటారండి ఈ యొక్క మెథడ్ అంటే మనకి మెయిన్ గా అమెజాన్ రివర్ బేసిన్ దగ్గర. ఓకేనా. అమెజాన్ బేసిన్, ట్రాపికల్ ఆఫ్రికా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, దాంతో పాటుగా మన భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్టర్న్ పార్ట్. ఓకే. మెయిన్లీ థిక్లీ ఫారెస్టెడ్ ఉన్న ఏరియాస్ లో ఈ యొక్క కల్టివేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్. ఇప్పుడు మనకి మాసిన్రామ్ అనే ప్రదేశం ఉంటుందండి. మాసిన్రామ్ ఎక్కడ ఉంటుందండి? నార్త్ ఈస్ట్ పార్ట్ లో ఉంటుంది అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీడే వర్షం పడుతూ ఉంటుంది. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్లేస్ ఏది అంటే మాసిన్రామ్, రైట్. సో మీకు కావాలంటే అది ఒకసారి నేను చూపిస్తా. దానికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, ఎవరికన్నా ముందే తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇది మాసిన్రామ్ అనే ప్లేస్ అండి, బాగా వెటెస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ కనిపించే ఈ ప్లేస్ అన్నమాట మాసిన్రామ్. సరే, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎస్, కంటిన్యూ చేద్దాం. సో దీస్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ క్విక్ రీజనరేషన్ ఆఫ్ వెజిటేషన్. అంటే బాగా వర్షపాతం ఎక్కువ నమోదవుతూ ఉంటుంది అండ్ అలాగే ఆ యొక్క వెజిటేషన్ క్విక్ గా రీజనరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు? ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈస్ క్లియర్డ్ బై ఫెల్లింగ్ ద ట్రీస్ అండ్ బర్నింగ్ దెమ్. అంటే మనకి ఇక్కడ ఒక ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకోండి, ఈ ల్యాండ్ లో ఉన్న ట్రీస్ అన్ని ఏం చేస్తారు వాళ్ళు? కొట్టేసి వాటిని బర్న్ చేసేస్తారు, కాల్ చేస్తారు. The ashes are then mixed with the soil and crops like maize, yam, potatoes, cassava are grown. ఓకేనా. అంటే అలా బూడిద అయిపోయిన ఆ యాషెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ యొక్క సాయిల్ తో కలిపేస్తారు. కలపడం వల్ల మనకి ఇక్కడ మంచిగా అవుట్పుట్ వస్తుంది అనమాట. మెయిజ్, యామ్, పొటాటోస్ అండ్ కసావా లాంటివి గ్రో చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ద సాయిల్ లాసెస్ ఇట్స్ ఫెర్టిలిటీ, ద ల్యాండ్ ఈజ్ అబాండెండ్ అండ్ ద కల్టివేటర్ మూవ్స్ టు ఎ న్యూ ప్లాట్. సో మనకి ఇది ప్లాట్ 1, ప్లాట్ 2, ప్లాట్ 3, ప్లాట్ 4 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ప్లాట్ 1 లో పండిస్తాడు, చెట్లని కొట్టేసి ఆ చెట్లని కాల్ చేస్తాడు, ఏదైతే లో లెవెల్ ఆఫ్ ట్రీస్ యొక్క
ట్రంక్ ఉంటుందో వాటి అన్నిటిని కూడా వాళ్ళు కాల్ చేసిన తర్వాత బూడిద అయిపోతాయి కదా, ఆ బూడిదని సాయిల్తో మిక్స్ చేసి అవుట్పుట్ వస్తుంది. తర్వాత ఈ సాయిల్ ఏమవుతుంది, ఇన్ఫర్టైల్ అవుతుంది అనమాట, మళ్ళీ పంట పొలాలకి అనుకూలంగా ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ సెకండ్ ప్లాట్ ఎంచుకుంటారు, అక్కడ కూడా సేమ్ చెట్లు కొట్టేస్తారు, అలా అవుతుంది. మళ్ళీ ఇది పని చేయదు. మళ్ళీ థర్డ్ దానికి వెళ్తారు, మళ్ళీ అది కూడా యూజ్ చేస్తారు, మళ్ళీ ఇది పని చేయదు. మళ్ళీ ఫోర్త్ దానికి వెళ్తారు, దాన్ని కూడా యూజ్ చేస్తారు, ఇది పని చేయదు. ఈలోపు ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ ల్యాండ్ అనేది ఫర్టైల్ అవుతుంది అనమాట, అంటే సాయిల్ అనేది రీజనరేట్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తూ ఉంటారు అనమాట. అంటే దెర్ ఇస్ ఎ షిఫ్ట్ 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, మళ్ళీ 4 నుంచి 1కి, మళ్ళీ 2కి, అలాగనమాట. ఓకేనా. సో షిఫ్టింగ్ కల్టివేషన్ కే ఇంకొక పేరు ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ. ఇందాక చెప్పుకున్నట్టుగా జుమ్మింగ్ కల్టివేషన్, మిలాపా ఇన్ మెక్సికో, ఇవన్నీ కాకోకుండా అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పిలుస్తారు. దీన్నే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి, స్టార్ పెట్టుకుని దాంట్లో. స్లాష్ అండ్ బర్న్ అంటే ఆ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ని బర్న్ చేస్తూ ఉంటారు, తర్వాత యూజ్ చేస్తారు. నెక్స్ట్, నొమాడిక్ హర్డింగ్. నొమాడిక్ హర్డింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ద సెమీ యారిడ్ అండ్ యారిడ్ రీజన్స్ ఆఫ్ సహారా డెజర్ట్ ఆర్ సహారా రీజన్స్, సెంట్రల్ ఏషియా, సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లైక్ రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో మనకి ఇక్కడ నొమాడిక్ హర్డింగ్ అంటే ఏంటి అంటే మెయిన్ గా పంట పొలాలకి దూరంగా ఉండి యారిడ్ రీజన్స్ అన్నమాట. యారిడ్ రీజన్స్ అంటే ఏంటి, యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజన్స్ అంటే ఐదర్ కంప్లీట్ గా డెజర్ట్ ఏరియాస్ లేదా హాఫ్ డెజర్ట్ ఏరియాస్ ఉన్న ప్రదేశాలు. మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా సహారా డెజర్ట్ కానివ్వండి, లేదా సెంట్రల్ ఏషియా, లేదా సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా లైక్ రాజస్థాన్ లో మనకి డెజర్ట్ ఏరియా ఉంటుంది. ఓకేనా. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే నొమాడిక్ హర్డింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏం చేస్తారు, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ హెడ్స్మెన్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ విత్ దర్ యానిమల్స్ ఫర్ ఫాడర్ అండ్ వాటర్ అలాంగ్ డిఫైన్డ్ రూట్స్. అంటే హెడ్స్మెన్ అంటే ఎవరు, ఈ యొక్క కాపర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క గొర్రెల కాపర్లో, క్యామెల్స్ కాపర్లో, ఓకేనా, లేదా ఆవులు, మేకలు, ఎవరొకరు. మెయిన్ గా మనకి డెజర్ట్ ఏరియాస్ అంటే ఎక్కువ ఇవే కనిపిస్తుంటాయి, క్యామెల్స్. సో వీళ్ళు ఏం చేస్తారంట, ఈ హెడ్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఈ జంతువులతో పాటు తీసుకెళ్తూ ఉంటారంట. దేనికండి, వాటి యొక్క ఫాడర్ కోసం, అంటే తౌడు లేదా ఫుడ్ కోసం కానివ్వండి, లేదా వాటర్ కోసం కానివ్వండి, వాళ్ళు కొన్ని రూట్స్ ముందుగానే డిఫైన్ చేసుకుంటూ ఉండి ఆ పర్టికులర్ రూట్స్ లో తీసుకెళ్తూ ఉంటారు అనమాట. దిస్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ అరైజెస్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ క్లైమాటిక్ కన్స్టెంట్స్ అండ్ టెరెన్. సో ఇది మెయిన్ గా వీళ్ళు ఇలా ఎందుకు చేస్తూ ఉంటారంటే క్లైమాటిక్ కండిషన్స్ కి అనుకూలంగా వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి మెయిన్ గా గొర్రెలు కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, యాక్ అండ్ గోట్స్ ఆర్ మోస్ట్ కామన్లీ రేర్డ్. వీటిని ఎక్కువగా కూడా పెంచుకుంటూ ఉంటారు అనమాట. వీళ్ళు ఇన్ రిటర్న్ ఏమిస్తాయి మరి అవి పెంచుకున్నందుకు అంటే, వాటి వీళ్ళకి మిల్క్ ఇస్తుంది, అమ్ముకోవచ్చు, మీట్ ఇస్తుంది, అమ్ముకోవచ్చు, వూల్ ఇస్తుంది, తర్వాత హైడ్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ టు ద హర్డర్స్ అండ్ దర్ ఫ్యామిలీస్ అన్నమాట. వీళ్ళు వీటిని అమ్ముకొని డబ్బు చేసుకుంటారు. ఓకేనా. సో ఫార్మింగ్ లో మనము 2 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అనుకున్నాం కదండి. ఓకేనా. ఫస్ట్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, సబ్సిస్టెన్స్ లో 2, ఇంటెన్సివ్ అండ్ ప్రిమిటివ్. ఓకేనా. ఈ 2 చదువుకున్నాము. ఇప్పుడు కమర్షియల్ ఫార్మింగ్ గురించి నేర్చుకుందాం. ప్రిమిటివ్ లో 2 రకాలు, అది కూడా షిఫ్టింగ్ అండ్ నొమాడిక్ హర్డింగ్. సో కమర్షియల్ ఫార్మింగ్ పేరులోనే ఉంది, ఇది డబ్బు కోసం చేసే ఫార్మింగ్ అన్నమాట. కమర్షియల్ ఫార్మింగ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ అండ్ యానిమల్స్ ఆర్ రేర్డ్ ఫర్ సేల్ ఇన్ ద మార్కెట్. సో కమర్షియల్ క్రాప్స్ మనకి పండిస్తారు, దాని తర్వాత యానిమల్స్ కూడా రేర్ చేసేవి ఏవైతే ఉంటుందో, అంటే పెంచే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో అమ్ముకోవడానికి మెయిన్ గా ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. ద ఏరియా కల్టివేటెడ్, ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ యూస్డ్ ఈస్ లార్జ్. సో ఇక్కడ వీళ్ళకి ఏంటండి, మంచిగా డబ్బున్న వాళ్ళు చేసే పనులు అనమాట. కమర్షియల్ ఫార్మింగ్ ఏంటి, వాళ్ళకి క్యాపిటల్ ఉంది, అంటే బాగా డబ్బు ఉంది, చేతిలో ల్యాండ్ ఉంది, సో అవుట్పుట్ కూడా ఎక్కువ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ బై మెషిన్స్. సో ఎక్కడ కూడా ఇక్కడ మ్యాన్ పవర్ అనేది లేదు, ఎక్కువ కూడా మెషిన్ పవర్ వాడుతూ ఉంటారు. అండ్ కమర్షియల్ ఫార్మింగ్ ఇంక్లూడ్స్ కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్, మిక్స్డ్ ఫార్మింగ్ అండ్ ప్లాంటేషన్ అగ్రికల్చర్. సో ఈ కమర్షియల్ ఫార్మింగ్ ని మనము 3 రకాలుగా ఉన్నాయి ఇక్కడ. కమర్షియల్ గ్రెయిన్స్
ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, అండ్ అలాగే ప్లాంటేషన్ అగ్రికల్చర్ కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కటి ఏంటో మనం తెలుసుకుందాం. సో కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ లో మనకి ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా క్రాప్స్ ఆర్ గ్రోన్ ఫర్ కమర్షియల్ పర్పస్ వేర్ వీట్ అండ్ మేజ్ ఆర్ కామన్ కమర్షియల్లీ గ్రోన్ గ్రెయిన్స్ అన్నమాట. వీట్ అంటే గోధుమలు, మేజ్ అంటే మొక్కజొన్న, ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ పర్పస్ కే యూజ్ చేస్తూ ఉంటాం. మేజర్ ఏరియాస్ వేర్ కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ ఈస్ ప్రాక్టీస్డ్ ఆర్ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ నార్త్ అమెరికా. మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ ఎక్కడ చేస్తూ ఉంటారండి, గుర్తుపెట్టుకోండి ప్లేసెస్ ఇక్కడ టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ నార్త్ అమెరికా, యూరోప్ అండ్ ఏషియాలో మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. దీస్ ఏరియాస్ ఆర్ స్పార్స్లీ పాపులేటెడ్ విత్ లార్జ్ ఫార్మ్స్ స్ప్రెడింగ్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ హెక్టర్స్ అన్నమాట. అంటే కొన్ని వందల హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ మనకి ఇక్కడ ఉంటుంది, అండ్ అక్కడ పాపులేషన్ కూడా అక్కడక్కడ ఉంటూ ఉంటారు అనమాట. అండ్ సివియర్ వింటర్స్ రిస్ట్రిక్ట్ ద గ్రోయింగ్ సీజన్ అండ్ ఓన్లీ ఏ సింగిల్ క్రాప్ కెన్ బి గ్రోన్ అనమాట. సో ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ మనం గ్రో చేస్తున్నామంటే ల్యాండ్ పెద్దగా ఉంటుంది, కాకపోతే వింటర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ యొక్క క్రాప్స్ అనేవి గ్రో అవ్వవు, కాబట్టి మనకి ఓన్లీ ఒక సింగిల్ క్రాప్ మాత్రమే మనం గ్రో చేయగలం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. రైట్. సో నెక్స్ట్ మిక్స్డ్ ఫార్మింగ్ అని చెప్పుకున్నాం, ఓకేనా. కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మిక్స్డ్ ఫార్మింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. పేర్లోనే ఉంది మిక్స్డ్ అని. అంటే ఏంటి, దిస్ ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ ఫుడ్ అండ్ ఫాడర్ క్రాప్స్ అండ్ రేరింగ్ లైఫ్ స్టాక్. అంటే ఇదే ల్యాండ్ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గ్రో చేసుకుంటున్నారు. తర్వాత ఫాడర్ అంటే ఏంటి, మెయిన్ గా ఈ యొక్క పశువుల కోసం గ్రో చేసేది, అంటే గడ్డి కానివ్వండి, ఓకేనా. ఆ గడ్డి నుంచి మనకి ఇంకా కొన్ని అవుట్పుట్స్ ప్రాసెస్ చేసిన తర్వాత తౌడ్ వస్తుంది, పౌడర్ లాంటిది, దానికోసం కానివ్వండి. అండ్ ఇక్కడే లైఫ్ స్టాక్ కూడా రేరింగ్ అనమాట. అంటే జంతువులను కూడా ఇక్కడే పెంచుకుంటూ ఉంటారు, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఆవులు, ఇంకేదన్నా పెంచుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఎక్కువ కూడా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంటే మనకి ఇక్కడ యూరోప్లో, ఈస్టర్న్ యుఎస్ఏలో, అర్జెంటీనాలో, సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట ఈ యొక్క మిక్స్డ్ ఫార్మింగ్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుందాం ప్లాంటేషన్ క్రాప్స్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో ప్లాంటేషన్స్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్ వేర్ సింగిల్ క్రాప్ ఆఫ్ టీ కానీ, కాఫీ కానివ్వండి, షుగర్ కేన్, క్యాష్యూ, రబ్బర్, బనానా ఆర్ కాటన్ ఆర్ గ్రోన్. ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో హై డిమాండ్ ఉందండి. ఇప్పుడు మనకి టీ పౌడర్ కొనాలంటే చాలా కాస్ట్, టీ లీవ్స్ కొనాలన్నా కాస్ట్, కాఫీ పౌడర్ ఇంకా కాస్ట్, షుగర్ కేన్స్ కాస్ట్, షుగర్ కేన్ నుంచి షుగర్ వస్తుంది, అది కూడా కాస్టే మనకి. క్యాష్యూ మనకి కాజు, అది కాస్టే. రబ్బర్ అండ్ బనానా, ఇది కూడా కాస్టే. తర్వాత కాటన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్లాంటేషన్ క్రాప్స్ అంటాం అన్నమాట, ఓకేనా. సో దీనికి లార్జ్ అమౌంట్ ఆఫ్ లేబర్ అవసరం పడుతుంటుంది, అండ్ అలాగే క్యాపిటల్, డబ్బులు కూడా ఎక్కువగా కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ ద ప్రొడ్యూస్ మే బి ప్రాసెస్డ్ ఆన్ the farm itself or in the nearby factories, and the development of a transport network is thus essential for such farming. సో ఇది ప్లాంటేషన్ క్రాప్స్ కి మెయిన్ గా మనకి ఇక్కడ ఏం అవసరం అండి, ఈ యొక్క ప్రొడ్యూస్, ఈ అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది ఫామ్ లోనే కంప్లీట్ చేస్తారు, లేదా నియర్ బై ఫ్యాక్టరీస్ పంపించి వాళ్ళ యొక్క అవుట్పుట్ తీసేసుకుంటారు. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాసెస్ అయిన ఫుడ్ని మీరు డిఫరెంట్ పార్ట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మేజర్ ప్లాంటేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ట్రాపికల్ రీజన్స్. మనకి మెయిన్ గా మన భూమి అనుకోండి, దిస్ ఇస్ భూమధ్య రేఖ, ఈక్వేటర్, తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఓకేనా. ఈ యొక్క ట్రాపికల్ రీజన్స్ లో మనకి మెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్లాంటేషన్ క్రాప్స్. మెయిన్ గా రబ్బర్ ఇన్ మలేషియా, కాఫీ ఇన్ బ్రెజిల్, టీ ఇన్ ఇండియా అండ్ శ్రీలంక ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది, అందరూ కూడా మంచి నోట్ మేకింగ్ చేసుకోండి. ఇదే చాప్టర్ మళ్ళీ మనం నెక్స్ట్ మేజర్ క్రాప్స్ గురించి తెలుసుకుందాం. సో అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. జై హింద్.